పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. జయ జెండా పట్టుకొనేదం
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. నిత్య జీవమునిచ్చుచున్న దేవుడవు, అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృప కనికరం కలిగిన ఆత్మను మాకు దయచేసి అన్ని విషయంలో మీరే సహాయం చేసి మీ కృపలో బలపరచండి నాయన. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యం మాకు ఎంతో అవసరము. అది మా జిహ్వకు ఎంతో మధురమై ఉన్నది. అట్టి వాక్యమును మాకు మీరు దయచేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచి మమ్మల్ని నడిపించి బలపరచమని, మా ఆత్మలకు కావలసిన హెచ్చరికలు మాకు మీరు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. దీన స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను, ప్రతి విషయములోను, అన్ని కార్యములలోను, అన్ని కార్యములలోను, కడుపు నిండి ఉండుటకును, కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రభువునందు ప్రియులారా, అపోస్తుడైన పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘానికి, ఈ సంఘములో ఉన్న విశ్వాసులకు ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ విషయం ఏమిటి అనంటే, పౌలు గారి యొక్క స్థితిని తెలియచేస్తున్నాడు. పౌలు గారి యొక్క స్థితి, ఆయన ఎలాంటి స్థితిని గురించి చెబుతున్నాడంటే, ఆయన దీన స్థితిలో ఉండనెరుగుదును అని అంటున్నాడు. అలాగే సంపన్న స్థితిలో ఎరుగుదును అంటున్నాడు. అంటే దీన స్థితిలో ఉండటం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండటం నాకు తెలుసు. అంటే అన్ని పరిస్థితుల్లో నేను ఉండగలను అంటున్నాడు. చూడండి, కొన్ని సమయాల్లో సంపన్న స్థితిలో ఉన్నవాళ్ళు, అంటే ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు సామాన్యమైన జీవితంలో జీవించాలి అనంటే వాళ్ళకు కొంచెం ఇబ్బంది.
అలానే దీనస్థితిలో ఉండేవారిని సంపన్న స్థాయిలో వారిలాగా ఉండాలి అనంటే వారు కూడా అలాగో ఉండలేరు. కానీ పౌలు గారు ఏమంటాడంటే, నేను అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో ఎలాగో ఉండాలో నాకు తెలుసు అంటున్నాడు. అందుకని ఇక్కడ మనం ఏం చదువుతున్నాం అంటే, దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకు. కడుపు నింపుకోవటం నాకు తెలుసు, ఆకలి కొని ఉండటము తెలుసు. అలాగే సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ప్రభునంతులరా, మన జీవితము అన్ని పరిస్థితులలో మనము నేర్చుకొని ఉండాలి. అన్ని పరిస్థితులు, అన్ని విషయాలలో మనం ఉండటం నేర్చుకోవాలి. లేమిలో ఉండటం నేర్చుకోవాలి, సమృద్ధిలో ఉండటం కూడా నేర్చుకోవాలి. కడుపు నింపుకోవటం నేర్చుకోవాలి, ఒకవేళ ఆకలిగా ఉండాల్సి వస్తే ఆకలిగా ఉండటము నేర్చుకోవాలి. ఈ పరిస్థితులన్నీ ఈయనకి ఎలా వచ్చినాయి, పౌలు గారికి ఎలా వచ్చినాయి అంటే 13వ వచనంలో ఏమంటాడంటే, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. ఇవన్నీ నేను ఎలా చేస్తున్నానంటే దేవుడు నన్ను బలపరుస్తున్నాడు అని అంటున్నాడు. ఏం చేస్తున్నాడంట దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ప్రియులారా, గమనించండి, ప్రభువు మనల్ని ఎప్పటికప్పుడు తన వాక్యముతో బలపరుస్తూ ఉంటాడు. ఆయన చేసే పనుల్లో ఒక పని ఏమిటంటే మనల్ని బలపరచటం, మనకు తోడుగా ఉండటము. అది దేవుడు చేస్తున్న పని. దేవుని బిడ్డలుగా ఉన్న మనం మరి ఆయా స్థితులలో ఉంటాం, ఆయా పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఒంటరిగా ఉన్న సమయాలు ఉంటాయి. ఎలీషాలు ఒంటరి జీవితాన్ని జీవించారు. వారు ఎక్కువగా ఒంటరి జీవితం. ఆ సమయాలలో వాళ్ళను బలపరిచాడు దేవుడు. అలాగే సాధు సుందర్ సింగ్ అనే మంచి దైవజనుడు, భక్తుడు, ఆయన కూడా ఎక్కువగా హిమాలయ పర్వతాల ప్రాంతాలలో, ఆ టిబెట్ దేశము, ఆ ప్రాంతాల్లో సువార్తను బోధిస్తూ ఏకాంతముగా ఒంటరిగా ఉండేవాడు. మరి ఆ ఒంటరి జీవితంలో కూడా దేవుడు వారిని బలపరిచాడు. సాధు సుందర్ సింగ్ని బలపరిచాడు. ఏకాంత జీవితం, ఒంటరి జీవితం. మనం పాడే పాటల్లో ఒక పాట, ఒంటరైన వేళ జంటగా ఉన్నావు అని పాడతాం. ఒంటరైన వేళ నీవు మాకు జంటగా ఉన్నావు, నీ వెంటే నేను ఉంటున్నానని చెప్పావు అని పాడతాం. కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా ప్రభు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టడు, ఏకాంతముగా వదిలేయడు. ఆయన నిన్ను బలపరచటానికి ప్రభు హస్తము మనకు తోడుగా ఉంటుంది. ఆయన ఎప్పుడు మనల్ని బలపరుస్తాడు. ఆకలిగా ఉన్నప్పుడు నీకు ఆకలి తీరుస్తాడు. అలాగే సంపన్న స్థితిలో నిన్ను ఉంచుతాడు, దీన స్థితిలో ఉంచుతాడు. లేమిడి పరిస్థితులు ఉంటాయి, ఐశ్వర్యం ఉన్న పరిస్థితులు ఉంటాయి. ఈ సమృద్ధిని దేవుడు నీకు ఇచ్చి నిన్నెప్పుడూ బలపరుస్తూ ఉంటాడు.
ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కొన్ని సమయాల్లో పనులు చేసేటప్పుడు లేక శోధనలు వచ్చినప్పుడు నీ పక్షంగా ఎవరో ఉండరు. ఆ బాధ అంతా నువ్వే పడాలి. నీ సిలువ నీవు మోయాల్సిందే. ఎవరో మన సిలువను ఎవరు మోయరు. అనగా మన కష్టాలు మనం పడాలి, మన శ్రమలు మనం పడాలి, మన బాధలు మనం పడాలి. అలాంటి సమయాలలో కూడా దేవుడు మనల్ని ఎన్నడూ ఒంటరిగా వదిలిపెట్టడు. ఆయన ఎన్నడూ మనకు విడనాడడు, దూరం అవ్వడు. ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచే దేవుడు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ప్రభు మనల్ని బలపరుస్తాడు అనే ఒక విశ్వాసం నీలో ఉండాలి. విశ్వాసం, మన హృదయాలలో విశ్వాసము కావాలి. ప్రభు నాకు సహాయం చేస్తాడు. అబ్రహాము గారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ సంతానాన్ని మరి ఆకాశంలో నక్షత్రాలు ఎలాగూ ఉన్నాయో అలాగూ నీ సంతానాన్ని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నమ్మాడు. అయితే అబ్రహాము గారిని దేవుడు ఎలా పరీక్షించాడంటే, నేను అబ్రహాముకు చెప్పిన వాగ్దానం ఆయన నమ్మాడా నమ్మలేదా అని పరీక్షించడం కోసం ఆయనకు ఉన్న ఒకే ఒక కుమారుడు ఎవరు? ఇస్సాకు. నీ ఒకగాను ఉన్న నీ కుమారుడు ఇస్సాకును నాకు బలివు అని అడిగాడు. మరి వాగ్దానం చూస్తేనేమో నీ సంతానాన్ని నేను ఇసుకురేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. మరి ఇక్కడేమో ఉంది ఒకే ఒక కుమారుడు. ఈ కుమారుడు బ్రతుకుంటేనే కదా ఆ తర్వాత వివాహాలు చేసి వారికి సంతానం, ఆ పిల్లలకి సంతానం కలిగి విస్తరించేది. మరి ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి ఇవ్వమంటున్నాడు. కానీ అబ్రహాం గారు ఎక్కడ కూడా అవిశ్వాసం చూపించలే, ఎక్కడ అపనమ్మకం లేదు, విశ్వాసమే చూపించాడు. దేవుడు నా కుమారుని ఇవ్వమంటున్నాడు, బలిగా ఇచ్చేస్తాను, కానీ నా కుమారుని ఎలాగూ రక్షిస్తాడో దేవుడే రక్షిస్తాడు అని అనుకున్నాడు. దేవుని మీద అంత విశ్వాసం వచ్చాడు. ప్రభునంతులరా, మనము కూడా దేవుని మీద అలాంటి విశ్వాసం ఉంచాలి. నీవు విశ్వాసం ఉంచితే, దేవుని మీద నమ్మకం ఉంచితే ఆయన నిన్ను ఖచ్చితంగా బలపరుస్తాడు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. సహజంగా మనుషులు రాత్రులు ఎక్కడికన్నా ప్రయాణం చేసేటప్పుడు దూర ప్రాంతాల్లో నడిచి వెళుతున్నప్పుడు, ఒంటరిగా వెళుతున్నప్పుడు కొన్ని భయాలు ఉంటాయి మనుషులకి. ఏదో చీకట్లోకి వెళితే అక్కడ దయ్యం ఉందని, లేకపోతే పలానా స్థలంలో యాక్సిడెంట్స్ జరుగుతాయి, ఇక్కడ దయ్యాలు ఉంటాయని, ఇలాంటివి ఆ దగ్గరకు వెళ్ళినప్పుడు ఊహించుకొని భయపడిపోతూ ఉంటారు. ఏదో జరిగినట్లుగా, జరగకపోయినా జరిగినట్లుగా భయపడతా ఉంటారు.